హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మనం ఈ బ్లౌజ్ని ఈ స్టోన్స్ అవి నేను ఎలా స్టిచ్ చేశానో చూద్దాం. ఇది మోడల్ నెక్, ఇలా మోడల్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి పెయింటింగ్ వేసి కుందన్స్ని స్టిచ్ చేద్దాం. హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఇలా సింపుల్గా ఇచ్చేసాను. దీనికి ఏమీ అతికించలేదండి నేను. ఫ్రంట్ ఇలా ఇచ్చాను, ఫ్రంట్ కూడా సింపుల్గానే ఇచ్చాను. ఇదిగోండి, నడుంకి ఇలా అతికిచ్చాను. ఇదిగోండి, బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా పెయింటింగ్ వేస్తున్నాను. శారీ లైట్ కలర్ వచ్చిందండి, గ్రీను. నేను ఇప్పుడు గ్రీన్ని థిక్ కలర్ గ్రీన్ని లైట్ చేస్తున్నాను. ఆ గ్రీన్కి వైట్ కలుపుతున్నానండి. ఇలా ఫ్యాబ్రిక్స్, మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంటే మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ముగ్గులో ఎలా కలుపుకుంటాం అలాగే సేమ్. ఇదండి శారీ. ఈ శారీ లైట్ గ్రీన్ వచ్చింది కదా. ఇది బ్లౌజ్ కటింగ్ ఉందండి, కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. కటింగ్ స్టిచ్చింగ్, ఈ నెట్ ఫ్యాబ్రిక్ వేసాను కదా బోట్ నెక్కి, ఆ స్టిచ్చింగ్ ఉంది. నెక్స్ట్ డే వచ్చిద్దిలేండి, చూడండి, మిస్ అవ్వబాకండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఒక లైన్ ఇస్తున్నాను. నేను ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇద్దాం అనుకున్నానండి, కానీ టిష్యూ క్లాత్ అనేది నాకు నచ్చింది. రెడ్ కలర్ కదా, బాగుండిద్ది శారీ మీదకి అని అనుకున్నానండి. అందుకని ఫ్యాబ్రిక్ మీద కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ పడదు, అందుకని ఇలా పెయింట్ వేద్దాం, మీకు కూడా చూసినట్టు వీడియో తీసినట్టు ఉండిద్ది కదా అని ఇలా పెయింటింగ్ కుందన్స్ సింపుల్గా ఇద్దాంలే అనుకుంటున్నాను. ఈ శారీ కూడా కొంచెం కాస్ట్ తక్కువేను, అందుకని సింపుల్లో తేల్చేద్దామని. హ్యాండ్స్ కూడా ఇవ్వలేదండి, బ్యాక్ ఫ్రంట్ ఒక్కటే ఇలా అతికిచ్చాను పెయింట్ వేసి. ఈ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి కూడా చెయ్యి అంటే మీరు కామెంట్ చేస్తే చేస్తాను, లేదు సింపుల్గా వదిలేయమంటే అలా వదిలేస్తాను. నాకు మటుకి సింపుల్గా ఉంటే బాగుండిద్ది అనిపించింది. మరీ గంగిరెద్దుకి చెల్లెల్లాగా ఉంటానేమోనని డౌట్ వచ్చిందండి. అసలే హెవీగా ఉంది కదా, ఫినిషింగ్ బాగా వచ్చిందండి. ఇలా మనం పెయింటింగ్ సింపుల్గా చిన్న చిన్నవి మనమే వేసుకోవచ్చు. అంతకుముందు ఎక్కువ యూస్ చేసేవాళ్ళం పెయింటింగ్స్, వర్క్స్. ఇప్పుడు కొంచెం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మగ్గం వచ్చిన కాడి నుంచి ఇవన్నీ పక్కన పడేసాం. పెయింటింగ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. సమ్మర్ కదా వచ్చేది, ఎలాగో పిల్లలు మిషన్ ఎక్కనీరు. పెయింటింగ్స్ చూద్దాం. దీనికి కూడా పీకాక్ ఇద్దాం అనుకున్నాను, పీకాక్ ప్యారెట్ ఇద్దాం అనుకున్నాను సైడ్, కానీ టిష్యూ వచ్చింది కదా, అంత లుక్ ఉండదేమోలే అని ఇంకా సింపుల్గా తేల్చానండి. ఈసారి ఒక బ్లౌజ్ తీసుకొని ప్యారెట్ వేద్దాం. నెక్స్ట్ కాదులేండి, 2 వీడియోస్ నెక్స్ట్ వేద్దాంలేండి, ఓకేనా. ఇలా కూడా నీట్గా ఉండిద్ది. పెయింటింగ్ కూడా పెయింట్ వేసిన తర్వాత ఫ్లవర్స్కి బీడ్స్, పూసలు కుట్టిన చాలా హెవీ లుక్ వచ్చిద్దండి. అలా కూడా చేసుకోవచ్చు. ఫ్లవర్ చూపిస్తాను. మిషన్ ఎంబ్రాయిడింగ్ది మిషన్ అది రిపేర్ వచ్చిందండి. లోపల పార్ట్స్ అన్నీ పాడైనాయంట, అవి రిపేర్ చేయించాలి. ఆ రిపేర్ అయిన తర్వాత మిషన్ ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ వేయటం, మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా క్లాసెస్ పెడతాను, ఓకేనా అండి. చిన్నగా అన్నీ నేర్చుకుందాం. మీరు కూడా ఈ ఫ్యాబ్రిక్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం లేవండి, కాస్ట్ తక్కువే ఉన్నాయి. బాటిల్ వచ్చి 25 రూపీస్ అట్లా ఉంది, మనం తీసుకోవచ్చు.
చిన్నపిల్లలకి కానీ మనం కానీ మన బ్లౌజెస్కి వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇది ఇప్పుడు లంగా జాకెట్లు కుట్టుకున్నాం అనుకోండి, లంగా ఓణీలు కానీ లంగా జాకెట్లు కానీ కుట్టుకుంటే పిల్లలకి చక్కగా ఫ్రంట్ ఇలా వేసుకుంటే చాలా బాగుండిద్ది కదా. అలా మన చేతితో మనం వేసుకుంటే ఆ ఫీల్ వేరుగా ఉండిద్ది. మనం వేసింది అన్న తోపుల్లాగా ఫీల్ అవుతాం. ఇట్లాగే చేసుకోండి, మీరు కూడా నేర్చుకోండి. వచ్చిన వాళ్ళైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, రాని వాళ్ళైతే నేర్చుకోండి. ఇలా చిన్న చిన్నవి మనమే వేసుకోవచ్చు, మనీ సేవ్ అయ్యిద్ది కదా. నాలుగిట్లో ఒక్కదానికైనా చేసుకోవచ్చు కదా. ఒకటి ఎంబ్రాయిడింగ్ చేసుకోండి, ఒకటి పెయింట్ వేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. నెక్స్ట్ వీడియోస్లో కటింగు స్టిచ్చింగ్ కూడా వస్తాయి. ఇది నెట్ వేసాను కదా, ఈ నెట్ కూడా కాస్ట్ ఎక్కువ ఉండదండి, 50 రూపీస్ మీటర్ వచ్చి 2 బ్లౌజెస్కి వస్తుంది. నేను హ్యాండ్స్కి కూడా వేసాను కదా, హ్యాండ్స్కి కూడా నెట్ వేసాను. మళ్ళీ అది కనపడుతుందిలే అని చెప్పి మళ్ళీ లోపల టిష్యూ ఫ్యాబ్రిక్ వేసేసానండి. మరీ బాగోదులే హ్యాండ్ మధ్యలో అలా కనిపిస్తే అనిపించింది. బ్యాక్ కూడా నెక్ కొంచెం డీప్ చేస్తే బాగుండిద్ది అనిపించింది. ఇంకా కొంచెం మనకి ఏంటంటే డీప్ చేయాలంటే కొంచెం మరీ ఇదిగా ఉండిద్దేమో బ్యాక్ అని ఎక్కువ చేయను, మీడియంగా వేసుకుంటాను. మరీ ఎక్కువ డీప్ చేయను, మరీ పైకి వేసుకోను, మీడియంగా వేసుకుంటానండి. ఇది కొంచెం పైకి ఉన్నట్టు అనిపించింది నాకు, వేసుకుంటే కొంచెం డీప్ వస్తే బాగుండు అనిపించింది. మీరు ఎవరన్నా ఈ మోడల్ కట్ చేసుకోవాలంటే కొంచెం డీప్ కట్ చేసుకోండి, ఎందుకంటే నెట్ ఉండిద్ది కాబట్టి మనకు అంత ఇబ్బందిగా అని అనిపించదు. స్టిచ్ చేసేటప్పుడు చూద్దురు కదా, నెక్స్ట్ వీడియో వచ్చింది కదా, అప్పుడు కట్ చేసుకునేటప్పుడు అలా కట్ చేసుకోండి. ఇలా గమ్ బాటిల్తో అతికించుకుంటున్నానండి స్టోన్స్ని. ఈ స్టోన్స్ అతికించుకొని 1 డే ఆరబెట్టండి, ఫ్యాన్ కింద ఒక పక్కన ఆరబెట్టి నెక్స్ట్ డే బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకోండి. అప్పుడు మీకు స్టోన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయండి. ఆ పెయింట్ కూడా చక్కగా పెయింట్ వేసినా సరే మనం ఫ్లవర్స్ వేస్తూ ఉంటాం కదా, బ్యాక్ సైడ్ ఐరన్ చేసేసుకుంటే అయిపోయిన తర్వాత స్టిక్ అయిపోయిద్ది. ఓకేనా అండి, ఇది బ్లౌజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ వస్తాయి చూడండి. బాయ్.